ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈ సమయంలో అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం నుండి 12వ వచనం వరకు ధ్యానించుకుందాం. మేము మాసిదోనియకు వచ్చినప్పుడు మా శరీరము ఏ మాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినా మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటము, లోపట భయము ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగి ఉన్న అత్యాసక్తిని మాకు తెలుపుచు, తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించెను గనుక నేను మరీ ఎక్కువగా సంతోషించితిని. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మను దుఃఖపెట్టినందున పడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మను స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టునని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలైనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమై మారు మనసును కలుగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. ఆ కార్యములను గూర్చి సమస్త విషయములోను మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరచుకొంటిరి. నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తము వ్రాయలేదు. దాని వలన అన్యాయము పొందిన వాని నిమిత్తమై వ్రాయలేదు. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బాహాటమగుటకే వ్రాసితిని. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అపోస్తుడైన పౌలు ఈ వచన భాగములో తను మొదటి కొరింథీ పత్రిక ద్వారా కొరింథీ సంఘానికి గొప్ప హెచ్చరిక పత్రిక రాశాడు. తప్పు చేసిన వ్యక్తి, పాపం చేసిన వ్యక్తికి మందలిస్తూ ఆయన అనేక విషయాలు గద్దించి ఆయన వ్రాసున్నాడు. అయితే మాసిదోనియంలో ఉన్నప్పుడు దేవుని పరిచర్య నూతనంగా చేస్తూ అనేక ప్రాంతము తిరుగుతూ ఉన్నప్పుడు జరిగిన సంభవాలు ఆయన తెలియచేస్తున్నాడు. ఏంటంటే వారికి అస్సలు ఏ మాత్రం కూడా ప్రశాంతంగా, అంటే నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. రాత్రింపగలు వారు ప్రయాసపడుతున్నారు. మాసిదోనియా అందంతా ఉన్నటువంటి గ్రామాలను నమ్ముకుంటున్న ప్రజలను వారు దేవుని గురించి నడిపిస్తున్నప్పుడు ఎటుపోయినా మాకు శ్రమలే కలిగెను. వెలుపట పోరాటము, లోపట భయము ఉండెను అంటున్నాడు. అవును, ఒక కుటుంబానికి ఒక వ్యక్తిని గనుక రక్షణలో నడిపించినప్పుడు చాలా ఎదురీత ఏర్పడుతుందండి. నమ్ముకున్న వ్యక్తి అన్యజనగం నుంచి ప్రభువులోనికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి గురించి ఆ కుటుంబంలో కలహము, వారిని మనం ఆదరించిపోయి మనకు ఒక ప్రయాస, ఎప్పుడు పడితే అప్పుడు వారి గురించి మనం దుఃఖపడుతూ వారి యొక్క ఆత్మీయ స్థితి గురించి, వారు మంచిగా ఉన్నారా లేదా అని మనం అడుక్కుంటూ వారి గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం.
కనుక వారికి కలిగిన శ్రమలు మనకు కలిగిన ఫీలింగ్ మనకు ఉంటాయి. లోపట వెలుపట మనకు ఒకలాంటి భయ ఆందోళన తప్పిపోకూడదు. ఆత్మీయ జీవితంలో నిలబడాలి, ఆత్మీయంగా వారు చక్కగా ఉండాలి అని నూతనమైన ప్రభువులోనికి వచ్చిన బిడ్డల కొరకు ఆరాటము, పోరాటము, వారి గురించిన ప్రత్యేకమైన బాధ్యత కలిగిన ప్రార్థన జీవితము ముఖ్యంగా సేవకులలో ఎంతగానో ఉంటుంది. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. దీనులకు ఆదరించగలిగే దేవుడు, మేము ఎంతో టెన్షన్తో ఉంటిమి. తీతు ఎప్పుడైతే మా మధ్యకు వచ్చాడో, మాసిదోనియా వచ్చినప్పుడు మేమెంతో ఉపశమించాం. మాకెంతో నెమ్మది కలిగింది, ఆదరణ కలిగింది. తీతు రాక మునుపు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు, తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించెను గనుక నేను మరీ ఎక్కువగా సంతోషించి తిని. వాక్యములు మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు అంటున్నాడు, తీతు వచ్చినప్పుడు మీ అత్యాభిలాష, మీ అంగలార్పు, మీరు ఎంత నా మాట వినాలని, నన్ను చూడాలని ఎంతగా మీరు కన్నీళ్ళు పెడుతున్నారో అవన్నీ విషయాల్లో మీ గురించి మాకు ఆయన మీ ఆసక్తి గురించి అత్యాసక్తిగా ఉన్నారని తెలియజేసినప్పుడు మేము చాలా సంతోషించాం. తాను మీ విషయంలో పొందిన ఆదరణ కూడా మాకు ఆదరించింది. మీరు ఎలా అతనికి ఆదరించారో, అతనికి ఏ విధంగా మీరు సహాయపడ్డారో ఆ విషయం అన్నీ చెప్పినప్పుడు ఒక చోట మాకు ఆదరణ లభించక అనేకమైన ఆయాసంతో ఉన్నప్పుడు, మరొక చోట ఆదరణ గురించి విన్నప్పుడు మాకెంతో నెమ్మది కలిగింది. అవునండి, సేవకుడు నిజంగా సేవ చేస్తున్న వ్యక్తికి ఒక చోట శ్రమ వచ్చినప్పుడు మరొక చోట ఆదరణ వస్తూ ఉంటుంది. ఒక చోట కష్టాలు వచ్చిందంటే మరొక చోట అతనికి అనేక విధాలుగా దేవుడు ప్రోత్సాహాన్ని ఇచ్చేటట్లుగా మనం చూస్తూ ఉంటాం. కనుక అపోస్తలుడైన పౌలు ఎక్కువగా నేను సంతోషించాను తీతు వచ్చిన తర్వాత అని ఆయన దాని గురించి ఆయన స్పష్టంగా ఈ వచన భాగంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మను స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టి తినని తెలుసుకొని ఉన్నాను. మొదటి పత్రికలో ఆయన గద్దింపుతో కూడినటువంటి కొన్ని మాటలు రాశాడు కదా, దాని గురించి నేను విచారం పడను అంటున్నాడు ఆయన. అయ్యో నేను అలా రాశాను, తప్పు అయిపోయింది అనే ఆ పరిస్థితిలోనికి అపోస్తలుడు పౌలు వెళ్ళట్లేదు. చాలామంది ఏమంటారంటే, అయ్యగారు అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది, అలా మాట్లాడినందుకు, అలా వాక్యం చెప్పినందుకు వాళ్ళు గాయపడ్డారు, వాళ్ళు బాధపడుతున్నారు, అలా అనకుండా ఉంటే బాగుండేది, వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వారికి సారీ చెప్పాలి. ఇలాంటిది ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నారు కదా. కొరింథీ పత్రిక మొదటి పత్రిక రాసినప్పుడు కూడా చాలామంది అపోస్తలుడు పౌలు మీద ఈ విధమైన భావన కలిగి ఉన్నారు. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, నేను ఒకవేళ మేము దుఃఖపెట్టినా సరే నేను విచారపడను, దాని గురించి నేనేమి ఫీల్ అవ్వను. ఎందుకంటే ఆ పత్రిక స్వల్పకాలం మిమ్మల్ని దుఃఖపెడుతుంది, అది దుఃఖపెట్టినప్పుడు మీలో మార్పు రావాలనేది నాకున్న ఆశ అని చెప్పి ఆయన అద్భుతమైన మాటను వివరంగా రాస్తాడు. ఏంటంటే, ఈ పత్రిక వల్ల చదువుతున్నప్పుడు మీరు దుఃఖపడితిరని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. అవునండి, రాసిన రాత ద్వారా, ఆ పత్రికలో నేను గద్దించిన గద్దింపు ద్వారా మీరు ఒకవేళ దుఃఖపడ్డారని నేను సంతోషించట్లేదు, కానీ ఆ దుఃఖపడి మారు మనసు పొందుతున్నారు. అయ్యో ఇలా చేయడం మంచిది కాదు అని తెలుసుకుంటున్నారు. అలా జీవితం గడపకుండా మీరు మారు మనసు పొందుతున్నారు కదా, దాని విషయంలో సంతోషిస్తున్నాను. ఏలైనగా ఏ విషయంలోనైనాను మా వలన మీకు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. మా వలన మీకు ఎవరికి నష్టం కలగకూడదు, కానీ దేవుని వాక్యం ద్వారా గద్దించినప్పుడు ఆ వాక్యం ద్వారా మీరు
ఆదరణ పొందాలి, మీ దుఃఖ నివారణ కలగాలి, మీకు జరిగే నష్టం నుంచి మీరు దేవుని యొక్క కృపను బట్టి సంరక్షణ పొందాలి. అది నేను చెప్పే ఉద్దేశం అని చెప్పి అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అదే కాకుండా ఒక చక్కని మాట ఇక్కడ తెలియచేశాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగ చేయును. జాగ్రత్త గమనించండి. వాక్యం ద్వారా ఏ దైవజనుడు గద్దిస్తున్నాడో, ఏ గద్దింపుతో కూడిన వాక్యం మీరు వింటున్నారో, మీ మనసు దుఃఖముతో నిండిపోతుందో అది మీకు రక్షణార్థమైన మారు మనసు కలుగ చేస్తుంది. మీ మనసు రక్షించబడుతుంది. అలాంటి గద్దింపు లేకపోతే మీరు విచ్చలవిడిగా తప్పు చేస్తారు, మీ ఇష్టానికి మీరు లోబడిపోతారు. దాని ద్వారా మీరు నష్టపోతే దేవునికి మీకున్న సంబంధం తెగిపోతుంది. కనుక దైవ చిత్తానుసారంగా మీరు దుఃఖపడితే అది మీకు రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఈ మారు మనసు పొందిన వారికి మరల దుఃఖం ఉండదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. నిజమైన రక్షణ మారు మనసు పొందిన వారు దుఃఖపడరు. ఇది నా మంచికే అని అంటారు. బాగా గమనించండి. చర్చిలో చాలాసార్లు దేవునికి వాక్యం ఉన్నది ఉన్నట్లుగా సేవకుడు బోధించినప్పుడు, గద్దింపుతో కూడిన మాటలు వచ్చినప్పుడు, దేవుడు నాతోనే మాట్లాడాడు అని చెప్పి కన్నీళ్లు పెట్టి ఏడుస్తూ ప్రార్థన చేసి, ఇది నా ప్రభు నాతో మాట్లాడారని ఎంతో సంతోషంగా అది చెప్పుకుంటారు. అది ఆనంద భాష్పాలు కంటి నుంచి వచ్చేస్తాయి. అయితే లోక సంబంధమైన దుఃఖం మాత్రం మరణమునకు అది దారి తీస్తుంది. ఏం పాస్టర్ గారు, ఏం సంఘము, ఏం వాక్యం, ఇదే అవాక్యం అని చెప్పి కొంతమంది తీర్పు తీరుస్తారు. చూసారా? వారు దైవ చిత్తానుసారంగా మారు మనసు పొందిన వారు కారు. లోక సంబంధంగా వారికి పొగడాలి, లోక సంబంధంగా వారికి హెచ్చించాలి, గొప్ప చేయాలి, లేకపోతే వారు సంఘం మానేస్తామని బెదిరిస్తారు. దీని ద్వారా వారు చావడానికి వెళ్ళిపోతున్నారు. లోక సంబంధమైన దుఃఖము అది వారికి మరణానికి దారితీస్తుంది, మరణమును కలుగచేస్తుందని వాక్యం మనకి ఈరోజు తెలియచేస్తూ ఉంది. కనుక మీరు దేవుని చిత్త ప్రకారంగా పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనను, ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండన మీలో పుట్టించెనో చూడుడి. ఈ కార్యమును గూర్చి సమస్త విషయములోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకొంటిరి. ప్రతి ఒక్కరు కూడాను ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మనము మన ప్రతి పరిస్థితిని బట్టి అపోస్తలుడు పౌలు అంటాడు, నేను మీకు రాసినను ఆ దుష్కార్యములు చేసిన వాని నిమిత్తము రాయలేదు. చాలా చక్కని కన్క్లూషన్ చేస్తున్నాడండి. నేను ఒకవేళ పత్రికలో రాసినటువంటి ఆ తప్పు చేసిన వ్యక్తి గురించి అది నేను రాసినని అనుకోవద్దు. దాని వలన అన్యాయము పొందిన వాని నిమిత్తము రాయలేదు. ఎవరికైతే అన్యాయం జరిగిందో వారి గురించి నేనేదో సపోర్టింగ్ చేసి రాస్తున్నాను కూడా అది అలా కూడా లేదు. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బాహటమగుటకే వ్రాసి తిని, మీకు మా పైన ఉన్నటువంటి ఆసక్తి, దేవుని కూర్చున్న భయము, భీతి, అది బాహటం అవ్వాలి. అంటే దైవ సేవకులు ఇలా గద్దిస్తున్నారు, దేవునితో వీళ్ళు ఇలా ఉన్నారనేది మీకు తెలుసుకోవాలని చెప్పి నేను వ్రాసాను తప్ప మరొకటి కాదని చెప్పి అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. కనుక రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఉదయకాశంలో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ యొక్క శుక్రవారమున నాయన ప్రతి హృదయాలలో దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి, ఏ విషయంలో పొరపాటు జరిగినా మీ సందులో